సో ఇప్పుడు నోము రోజు ముందు రోజు అనమాట ఇక్కడ కళ్యాణ మండపానికి వచ్చాము. ఈ ఫంక్షన్ హాల్లోనే రేపు పూజ అంతా చేసుకుంటున్నాము. దానికోసం కొంచెం క్లీనింగ్ అవన్నీ ఉంటే ముందే వచ్చి చూసుకుందామని చెప్పి ఎలా ఉంటుంది ఏంటి అని వచ్చామన్నమాట. స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడే అందరినీ కూర్చోబెట్టాలి అండ్ చైర్స్ అవి అరేంజ్మెంట్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. అది ఆఫ్టర్నూన్ చేస్తారు. ఇప్పుడు తను క్లీన్ చేస్తుంది కదా, క్లీనింగ్ అంతా అయిపోయాక చైర్స్ అవన్నీ కూడా సెటప్ అవుతుంది. ఈవినింగ్ ఏదో సింపుల్ డెకరేషన్ అయితే ఉంటుంది. అవన్నీ అయ్యేటప్పటికి నైట్ 10-11 అవుతుంది. సో ఎలా వస్తుంది ఎలా జరుగుతుందని చాలా టెన్షన్గా ఉంది. అయ్యేదాకా పూజ కాబట్టి కొంచెం నర్వస్నెస్ అనేది ఉంటుంది. అన్నీ సవ్యంగా జరుగుతాయా లేదా అని చూడాలి. బై గాడ్స్ గ్రేస్ అన్నీ బాగా జరగాలనుకుంటున్నాను. సో నిన్నైతే రాజమండ్రి వెళ్ళి అక్కడ ఏంటిది గోరింటాకు కూడా పెట్టించేసుకున్నాను. సో ఫుల్ హ్యాండ్స్. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు గోరింటాకు బయట వాళ్ళ చేత ఎప్పుడు పెట్టించుకోలేదు. అయితే నేను పెట్టుకోవడం లేకపోతే అమ్మ పెట్టడమో జరిగేది. ఈసారి మటుకు మెహందీ ఆర్టిస్ట్ చేత మెహందీ అయితే పెట్టించుకున్నాను. సో అలా జరుగుతున్నాయన్నమాట. ఇంకా ఈ బ్లాగ్ కంటిన్యూగా చూడండి. సో మా ప్రిపరేషన్స్ అవన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటాను. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి బిఫోర్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట. బిఫోర్ వ్లాగ్ లో నేను మెన్షన్ చేసినట్టు వచ్చే సువాసన అందరి పేర్లు 1-2 సార్లు నోట్ చేసుకోవడం అలా జరిగిందనమాట. ఎందుకంటే కొంతమంది క్యాన్సిల్ అవ్వడం, కొంతమంది రావడం అలా జరిగింది. ఆ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ బిఫోర్ వ్లాగ్ వచ్చేసి సువాసన నోములో ముత్తైదులకి ఇచ్చే చీరలు అవన్నీ కూడా చూపించాను. ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. దాని కంటిన్యూషన్ అనమాట. శారీస్ అవన్నీ ప్యాకింగ్ అయిపోయాక ఇంకా సువాసనకి ఇచ్చే మిగతా ఐటమ్స్ ఉంటాయి కదా, ఒక కిట్ లాగా తయారు చేస్తున్నాం అనమాట. దానికి సంబంధించిన ప్యాకింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది. మోనిష్ అయితే ఫుల్ జోష్లో ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఈ ప్యాకింగ్ స్టార్ట్ చేస్తారా అని చెప్పేసి వచ్చిన రోజు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. కాకపోతే ఈ థింగ్స్ అన్ని కూడా కొంచెం గ్యాదర్ చేయడానికి టైం పట్టింది. ఇవి చిన్న చిన్న ఐటమ్స్ ఏనండి. ఇవన్నీ మేము హైదరాబాద్ లో బేగం బజార్ నుంచే తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే ఇక్కడ నుంచి ఇంత లగేజ్ క్యారీ చేసుకోవడం ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి రాజమండ్రిలోనే పర్చేస్ చేసాం అనమాట. మాక్సిమం షాపింగ్ అంతా ఈ నోంకి రాజమండ్రిలోనే చేసాము. చాలా మంది లింక్స్ అవి ఇవ్వండి అంటున్నారు. ఇవన్నీ ఆఫ్లైన్ పర్చేస్ అండి, ఆన్లైన్ లో తీసుకున్నవి కాదు. సో నేను దేనికి లింక్ అయితే ఇవ్వలేను అనమాట. ప్రతి షాప్ కి హోల్సేల్ మార్కెట్ ఉంటుంది రాజమండ్రిలో. సో అక్కడికి వెళ్ళి తెలిసిన వాళ్ళ ద్వారా, మాకు కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇలా ఫ్యాన్సీ షాప్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళ కాంటాక్ట్స్ అవి ఉంటాయి, వాళ్ళ ద్వారా ఈ థింగ్స్ అన్ని తెప్పించుకున్నాం అనమాట. అవి ఇక్కడ ప్యాకింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ ప్యాకింగ్ లో నాకు చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. ఇంకా నేను కూడా బయట కొన్ని పనులు ఉంటాయి, అవి చూసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తూ అలా ఆ రోజంతా గడిచిపోయింది. నేను యాక్చువల్ గా ఈ వ్లాగ్ నెక్స్ట్ పూజ వ్లాగ్ అన్ని కలిపి ఈ వీడియోలోనే పెట్టేద్దామని అనుకున్నాను. కాకపోతే ఇదే కొంచెం లెందీ అయ్యింది. అది కూడా యాడ్ చేస్తే ఇంకా నీకు డీటెయిల్డ్ గా ఈ వీడియోలో చూపించలేనేమో అని చెప్పేసి మళ్ళీ 2 సెపరేట్ వీడియోస్ కింద ఎడిట్ చేసి పోస్ట్ చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు ఈ నోమ్కి మేము ఏమేం ప్యాక్ చేస్తున్నాను క్లియర్ గా ఒక్కొక్క ఐటమ్ మీకు చూపిస్తాను, చూడండి. నేను కొన్ని లాస్ట్ లో కొంచెం టచ్ అప్ ఇస్తున్నాను అనమాట. లోపల చూడండి, కొత్త కొత్త మెరిసిపోతున్నాయి గోల్డెన్ కాయిన్స్ లాగా. 5 రూపీస్ కాయిన్స్. సో చిల్లర బదులు 5 రూపీస్ కాయిన్ అనమాట. ఇవి వచ్చేసి నల్లపూసలు అండ్ ఇంకా ముత్యాలు, మంచి ముత్యాలు అనమాట. ఇవి ముత్యాలు. అండ్ తర్వాత ఇవి లక్కజోళ్ళు. సో ఇవి కంపల్సరీ ఏ నోము చేసుకున్నా లక్కజోళ్ళు అయితే పెడతారంట. సో అవి ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి ఇలా ఒక చిన్న పౌచ్లో ప్యాక్ చేసేసాము. నెక్స్ట్ ఇవి కాకుండా చాలా ఐటమ్స్ ఉన్నాయి ప్యాక్ చేసేవి. ఇవి వచ్చేసి పర్ఫ్యూమ్ బాటిల్స్ అనమాట. సో ప్రతి ప్యాకింగ్ కూడా 150 ప్యాకింగ్ అనమాట. ప్రతిదీ కూడా చేయాలి. అవి వచ్చేసి బ్యాంగిల్స్, కలర్ఫుల్ బ్యాంగిల్స్, మొత్తం అన్నీ ఇవి బ్యాంగిల్స్ అనమాట. అన్ని కలర్స్లో బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి పౌడర్స్ అనమాట, పర్ఫ్యూమ్ టాల్క్ పౌడర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్లు,
తర్వాత మెహందీ కోన్స్, అంటే సువాసనలు వాడుకునే ప్రతిదీ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పంచిపెడతారనమాట. మిర్రర్, కూంబు ఇవి సెట్ కింద తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మంగళసూత్రం తాడుది, తర్వాత సూత్రాలు కూడా ఉన్నాయి, అండ్ పసుపు కుంకుమ ఇలా ప్యాక్ చేసాము. ఇవి వచ్చేసి డబ్బాలన్నమాట. సో 2 in 1 డబ్బా, మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అని వీటిలో పసుపు కుంకాలు అయితే ప్యాక్ చేశారు. నార్మల్గా ప్యాకెట్స్ ఉంటాయి కదా, 1 రూపీ ప్యాకెట్స్, అవి కాకుండా ఇలా అయితే కొంచెం వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. పసుపు కుంకుమ కూడా ఎక్కువ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా ప్లాస్టిక్ బాక్సెస్లో అయితే పెట్టుకున్నారు. ఇవి నార్మల్గా మనకి ఎక్కడైనా ప్లాస్టిక్ షాప్స్లో అడిగితే దొరుకుతాయి. సో వితిన్ 10 రూపీస్ బడ్జెట్లోనే మనకి ఈ బాక్స్ అయితే దొరుకుతుంది. ఈ బాక్స్లో అయితే ప్యాక్ చేసాము. సో ఇవి నిన్నే ప్యాక్ చేసేసాము చెప్పాలంటే. తర్వాత వచ్చేసి నల్లపూసలు అనమాట, సూత్రాల్లోనే పగడాలు కూడా వచ్చినాయి అని చెప్పేసి పగడాలు అయితే మేము సపరేట్గా ప్యాక్ చేయట్లేదు, ఇవి సూత్రాలు కూడా దీంట్లో పెడుతున్నాము. సో ఇవన్నీ కలిపి ఒక పౌచ్లో ప్యాక్ చేస్తున్నాం అనమాట. సో వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒక సోప్ అండ్ షాంపూ, అంటే వాళ్ళకి స్నానం చేయడానికి, తర్వాత మేకప్ అవ్వడానికి, తర్వాత అలంకరించుకోవడానికి ఏమేమైతే సువాసనకి అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఒక పౌచ్లో ప్యాక్ చేసి రెడీ చేసి ఉంచుతాం అనమాట. రేపొద్దున శారీ తోటి తాంబూలం ఇచ్చినప్పుడు ఇవన్నీ తాంబూలంతో పాటు ఇవన్నీ కూడా ప్యాక్ చేసిన పౌచ్ కూడా పెట్టి ఇస్తారు. సో రేపంతా హడావుడి ఉంటుంది. ముందు రోజు ప్యాకింగ్ అనమాట. చూడండి ఎంత అలా జరుగుతుందో. ఆల్మోస్ట్ ఒక 1 hour నుంచి ఈ ప్యాకింగ్ సెషన్ అంతా జరుగుతుందన్నమాట. అలా 4-5 మెంబర్స్ కూర్చుని చేస్తే కానీ అవ్వదు. సో ప్రతిదీ చాలా పెద్ద పని. ముందైతే ఆ కౌంటింగ్ చేసుకోవడము, 150 మెంబర్స్ని ఎవరు వస్తారు ఎవరు రారు ఇవన్నీ చూసుకోవడం అనేది చాలా పెద్ద పని అనమాట. సో తర్వాత ఇవన్నీ గ్యాదర్ చేయడము, ఒక్కొక్కళ్ళు అందరూ ఇంట్లో వాళ్ళు, మా అత్తలు, అమ్మ వాళ్ళు అందరూ ఎవరికి తోచిన హెల్ప్. ఇప్పుడు కూడా ప్యాకింగ్లో మా అత్తయ్య గారు, మావయ్య గారు వీళ్ళందరూ ఉన్నారనమాట. అందరూ హెల్ప్ చేస్తే కానీ ఇంత పెద్ద నో అయితే అవ్వదు. సో నేనైతే ఓన్లీ జస్ట్ అన్నీ వాళ్ళు ఏం చెప్తే ఆ పని అలా కొంచెం హెల్ప్ చేస్తున్నాను. మీకు మెన్షన్ చేయడం మర్చిపోయినది ఒకటి వచ్చేసి బుక్ అనమాట. సో అన్నిటితో పాటు ఈ బుక్ కూడా ఇద్దామని అనుకున్నాము. ఏంటి అంటే మా ఇంట్లో ఏ ఈవెంట్ జరిగినా దేవుడికి సంబంధించిన బుక్స్ అన్నది అందరికీ ఇవ్వడం ఒక అలవాటు అనమాట. అది ఇన్విటేషన్ కార్డ్ కిందైనా ఇలా ఎక్స్ట్రా రిటర్న్ గిఫ్ట్ కిందైనా అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో ఏ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా అక్కడ ఇక్కడ పెడతారు. ఇలా దేవుడికి సంబంధించిన బుక్ ఇస్తే ఇంట్రెస్టెడ్ వన్ చదువుతారు కదా, పూజకు ఉపయోగపడతాయి అన్నట్టుగా ఇలాగ ప్లాన్ చేసుకుంటారు. సో ఇది లోపల దేవుడి శ్లోకాలు అయితే ఉన్నాయి. బయట వచ్చేసి ఇలాగ ఎంట్రన్స్ అంటే బుక్ ఓపెనింగ్ పేజ్లో వచ్చేసి ఇలాగ ఫ్యామిలీ ఫోటో అండ్ నేను ఎప్పుడు నోన్ చేసుకుంటున్నా ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో శ్రీ సంపత్ గణపతి కళ్యాణ గానామృతం అని చెప్పేసి గణపతి గానామృతం అనమాట. ఆయన వివాహం అదంతా ఎలా జరిగింది అదంతా కూడా ఒక పాట రూపంలో ఉంటుందన్నమాట. మొత్తం ఈ బుక్ అంతా కూడా అదే. ఇది సంకటహర చతుర్దశి రోజున అలా చదువుకున్న, ప్రతి బుధవారం చదువుకున్న చాలా మంచిదంట వినాయకుడికి. సో అందుకని ఇది లేటెస్ట్గా ఇది ఇంకా అన్ని బుక్స్లోనే ఎక్కువ అవైలబుల్గా ఉండదు, బాగుంటుంది అని చెప్పేసి ఇది ప్రింట్ అయితే చేయించారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి తులసి గోవిందనామాలు. ఈ తులసి గోవిందనామాలు కూడా చాలా స్పెషల్గా కొత్తగా అనిపించింది. నార్మల్గా మనం అన్ని చోట్ల గోవిందనామాలు చూస్తాం కానీ తులసి గోవిందనామాలు చాలా రేర్ కదా. సో అవి కూడా వేయించారు. సో ఈ 2 ఐటమ్స్ దేవుడికి సంబంధించినవి అయితే లోపల ప్రింట్ చేయించాము. అండ్ లాస్ట్లో వచ్చేసి ఎన్జీకి, నాన్నగారు వాళ్ళది ఎన్జీకి వాళ్ళ బిజినెస్ కాబట్టి అది ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే బుక్ బయట ఇలాగ వేయించామన్నమాట. సో ఇదండి ఈ బుక్ స్టోరీ. ఐటమ్స్ అన్ని ఫైనల్ గా ఇలా ట్రాన్స్పరెంట్ పౌచెస్ లో ప్యాక్ చేసేసాము. చూడడానికి అన్ని విజిబుల్ గా క్లియర్ గా బాగా కనిపిస్తున్నాయి అనమాట. తర్వాత నైట్ వచ్చేసి తమలపాకులు, తాంబూలం, వక్క, పువ్వులు అన్ని కూడా వేరే ప్యాకింగ్ చేసి దీనికి యాడ్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చాము. ఇంకా అక్కడ అందరికి వచ్చిన ముత్తైదులకి మెడలో దండ వేసి తాంబూలం అయితే ఇవ్వాలన్నమాట. అంటే వచ్చిన వాళ్ళందరూ మనకి అమ్మవారితో సమానం కాబట్టి వాళ్ళకి పూజ చేసినట్టు దండ వేయాలి మెడలో. సో దానికి ఒక 150 పూలదండలు ఆర్డర్ ఇవ్వడానికి అయితే వచ్చామన్నమాట. సో ఆర్డర్ ఇస్తే ఈవినింగ్ కల్లా ఇస్తామని చెప్పారు. తర్వాత అలాగే నేను తలలో పెట్టుకోవడానికి పువ్వులు ఇవి కావాలి కదా. సో దానికి నేను ఈసారి పువ్వుల కింద కాకుండా వేణి గులాబీ రెక్కలతో
తోటి చేస్తారు కదా, సో అది న్యాచురల్ ఫ్లవర్స్ తోటి చేపించుకుందాము అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాను అనమాట. అవన్నీ కూడా ఈవినింగ్ నాకు ఇచ్చారు. నెక్స్ట్ డే అయితే ఆ వేణి పెట్టుకోవడం వల్ల నా హెయిర్ స్టైల్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. నాకు చాలా బాగా అనిపించింది అనమాట నా లుక్. సో ఆ లుక్ చూడాలి అంటే నెక్స్ట్ బ్లాగ్ దాకా మీరు వెయిట్ చేయాల్సిందే. సో శారీ అదంతా కూడా చాలా బాగా సెట్ అయింది. అందరూ కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ ఫ్లవర్ షాపింగ్ అయిపోయాక మళ్ళీ మా వారికి మోనిష్ కి కొంచెం డ్రెస్సెస్ షాపింగ్ అయితే వెళ్ళాము. షాపింగ్, సో రామ్రాజ్ పంచెలు, రామ్రాజ్ కుర్తా మోనిష్కి. సో వైభవ్ అయితే మిస్ అయిపోతున్నాడు, వాడు ఇవన్నీ చూసి వీడియోలో చూసి నాకు లేవా అని అడుగుతాడేమో. సో మొత్తం ధోతి, కుర్తా, కచీఫ్ ఇవన్నీ పర్ఫ్యూమ్తో సహా సెట్ కింద వచ్చిందనమాట. సో ఈ సెట్ అయితే రేపు పూజ కోసం అయితే తీసుకున్నాను. అండ్ మోనిష్కి కింద ధోతి ప్యాంట్ అయితే ఆల్రెడీ ఉంది, సో రెడ్ కలర్ది, దాని కాంబినేషన్గా బాగుంటుంది అని చెప్పేసి వైట్ కలర్ తీసుకున్నాను. సో ఈరోజు ఈ షాపింగ్ అయితే అయ్యింది. రామ్రాజ్ బిల్లింగ్ చేస్తే ఒక క్యూట్ క్యాలెండర్ ఇచ్చారు. ఫస్ట్ 2025 క్యాలెండర్ తీసుకోగానే ఫస్ట్ చూసింది ఏంటి అంటే 2025లో సంక్రాంతి ఎప్పుడు వచ్చింది అని చెప్పి. సో ఎప్పుడైనా సరే క్యాలెండర్ తీసుకోగానే జనవరిలో మనకి ఫస్ట్ గుర్తొచ్చే పండుగ ఏంటి, సంక్రాంతి. అది ఏ డేస్లో వచ్చింది, వీకెండ్ వచ్చిందా, వీక్ డేస్ వచ్చిందా, ఇవన్నీ చూసుకుంటాం కదా. ఫస్ట్ అయితే నేను అదే చూసుకున్నాను. సో హడావుడిగా ఈ రోజంతా ప్రిపరేషన్స్ అయితే అవుతూ ఉన్నాయి. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అంత టైర్డ్గా ఉన్నాను. ఈవినింగ్ డిన్నర్ అంతా అయిపోయాక మళ్ళీ మండపం దగ్గరికి వెళ్ళాము. ఈ సెటప్ అంతా చూసి భోజనాలకి అప్పుడే రెడీ చేసేస్తున్నారా అనుకోకండి. నెక్స్ట్ డే సువాసనలు అందరూ కూర్చుని తాంబూలం తీసుకోవడానికి అరేంజ్మెంట్ అనమాట. చైర్స్ అన్ని కూడా కౌంట్, ఎంతమంది సువాసనలు ఉండాలో అంతమందికి తగ్గట్టుగా చైర్స్ అవన్నీ అరేంజ్మెంట్ చేశారనమాట. నెక్స్ట్ డే ఇంకా హడావుల్లో కుదరదు అని చెప్పేసి ఇంకా అక్కడే తాంబూలం అవి తీసుకున్నాక వాళ్ళు భోజనాలు అవన్నీ కూడా చేయాలి. అండ్ మేము ఆర్డర్ చేసిన పూలదండలు అవి వచ్చేసినాయి. అండ్ డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చేసారు. 15th మా పూజ అయితే 14th నైట్, అంటే ఈ డెకరేషన్ చేసేటప్పటికి చాలా ముహూర్తాలు ఉన్నాయన్నమాట. డెకరేషన్ చేసే వాళ్ళు బిజీగా ఉన్నారు. సో సింపుల్ డెకరేషన్ తో సరిపెట్టేసాం. అలాగే ఫోటోగ్రాఫర్స్, పంతుళ్ళు అందరూ కూడా బిజీగా ఉన్నారు. ఆ రోజు నైట్ 2 o'clock కి ముహూర్తాలు కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ మా పూజ టైంకి అందరూ అటెండ్ అయ్యారనమాట. అలాగా అంత బిజీగా జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజలో నవదుర్గల ఫోటో కావాలి అని చెప్పేసి, యూజువల్ గా మన ఇంట్లో ఉండవు కదా, సో అప్పటికప్పుడు గూగుల్లో డౌన్లోడ్ చేసి ఫ్రేమ్ చేయించాము. ఇంకా ఆ రోజు మొత్తం నైట్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యేదాకా మా తమ్ముడు అక్కడే ఉండి చూసుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ క్లిప్స్ అనమాట. ఈ వీడియో అంతా నెక్స్ట్ వ్లాగ్ లో షేర్ చేసుకుంటాను. డోంట్ మిస్ టు వాచ్ దట్ వ్లాగ్, చాలా బాగా జరిగింది. హోప్ఫుల్లీ ఈ వీడియోలో మీరు చూసిన ప్రిపరేషన్స్ అవన్నీ కూడా మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.